మహాభారతం 32వ ఎపిసోడులోనికి స్వాగతం. గత ఎపిసోడులో వ్యాస మహర్షి తపశ్శక్తి వలన అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు, దాసికి విదురుడు జన్మించారు. అప్పుడు జనమేజయుడు వైశంపాయనుడిని విదురుని జన్మ వృత్తాంతం చెప్పమని అడుగుతాడు. వైశంపాయనుడు యముడికి అనిమాండవ్యుడు అనే మహర్షి శాపం ఇవ్వడం, ఆ శాపం వల్ల యముడు విదురునిగా పుట్టడం అనే కథను చెప్తూ ఆ క్రమంలో అనిమాండవ్యుని కథను కూడా చెప్తాడు. ఇక మిగతా కథను ఎపిసోడులో తెలుసుకుందాం. వైశంపాయనుడు జనమేజయునికి చెప్పిన విధంగా నైమిసారణ్యంలో శ్రవణికాది మునులకు సౌతి అను ఉగ్రశ్రవసు చెప్తున్నాడు. వంశం ఒక్క భీష్ముని వద్దే ఆగిపోతుందన్న భయంతో భీష్ముని తండ్రి శంతనుడు సత్యవతిని చేసుకుని చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు అనే వారికి జన్మను ఇచ్చిన వారు ఇద్దరూ కూడా సంతానం లేకుండానే మరణించి భయాన్ని భయంలాగే ఉంచేశారు. ఇంతటి బలశాలి అవిక్రమ పరాక్రముడు భీష్ముడుండగా ఈ ముసలిరాజుకు మళ్లీ పెళ్లి ఎందుకు అని ఎందరో అనుకున్నా శంతనుడు సత్యవతిని మళ్లీ ఎందుకు పెళ్లి చేసుకున్నాడో, రాజవంశం అనంతంగా కొనసాగకపోవడం వల్ల ఏం జరుగుతుందో చిత్రాంగదుడు విచిత్రవీరుని మరణం తరువాత అందరికీ అర్థమయ్యింది. భీష్ముడు చెప్పడం, సత్యవతి స్మరించడం, వ్యాసుడు రావడం, చిత్రాంగద విచిత్రవీరుల భార్యలకు ధృతరాష్ట్ర పాండురాజులు జన్మించడం, దాసికి సకల నీతి కోవిదుడు విదురుడు జన్మించడం జరిగింది. రాజ్యభారాన్ని మోయడానికి భీష్ముడి మనస్సు ఇప్పుడు కొంత కుదుటపడింది. భీష్ముడు పరశురాముని ప్రియశిష్యుడు. అతనిని యుద్ధంలో ఎదుర్కొని గెలిచేవారు భూమండలంలోనే లేరు. కాబట్టి శత్రువు అనేవాడే లేడు, యుద్ధం అనేదే లేదు. భీష్ముడు వేదం చెప్పిన విధంగా చేస్తాడు. వేదం ధర్మం చెబుతుంది. ఆ విధంగా భీష్ముడి పాలనలో ధర్మం రాజ్యం నలుదిక్కులా తాకింది. గడప గడపను చేరింది, గుండె గుండెను సోకింది. రాజ్యమంతా వేద పారాయణం, పురాణ ప్రవచనం, శాస్త్ర చర్చలతో మారుమ్రోగింది. ధర్మమే రూపుదాల్చి పాలన సాగించితే ఎలా ఉంటుందో కురు సామ్రాజ్యం భీష్ముని పాలనలో అలా ఉంది. కాలం గడుస్తుంది. రాజకుమారులు ధృతరాష్ట్రుడు పాండురాజులకు యుక్త వయస్సు వచ్చింది. అందుకోసమే ఎదురు చూస్తున్న భీష్ముడు అంగరంగ వైభవంగా ధృతరాష్ట్రునికి పట్టాభిషేకం చేశాడు. ధృతరాష్ట్రుడు అంధుడే, కాని అపరిమితమైన శారీరక బలం కలవాడు. తన పిడికిళ్లతో బండరాలను పిండి చేయగలడు. అంతేకాక చాలా తెలివైనవాడు. దేనినైనా ఇట్టే తెలుసుకోగలడు, అర్థం చేసుకోగలడు, ఆజ్ఞాపించగలడు. అతనికి కొండంత అండ భీష్ముడు. ఆయన ఉండగా ధృతరాష్ట్రునికి రాజ్యంలోనూ రాజ్యం బయట తిరుగు ఏమీ ఉండదు. సహజంగానే ఎదురులేని విధంగా ధృతరాష్ట్రుని పరిపాలన సాగుతుంది. కాని భీష్మునికి మాత్రం వంశాన్ని నిలపటమే కాదు, ఆ వంశాన్ని ఎన్నటికీ తరిగిపోని రీతిలో నిలబెట్టాలన్న కోరిక బలీయంగా ఉంది. కారణమేమంటే గతంలో వంశం నిర్వంశం కావడం నుండి బయటపడింది కదా. ధృతరాష్ట్రునికి పెళ్లి చేసుకునే వయసు వచ్చింది. ఆయనకు సరైన స్త్రీని వెతికిపెట్టే పనిలో పడ్డాడు భీష్ముడు. గాంధార దేశరాజు సుబలుని కూతురు శివుని గురించి తీవ్రమైన తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చిన శివుడు ఏమి కావాలి అని అడిగాడు. ఆమె నాకు 9 కొడుకులు కావాలి అని కోరింది. పరమేశ్వరుడు అనుగ్రహించాడు. ఈ విషయం భీష్మునికి తెలిసింది. ఆయన విదురునితో సంప్రదించాడు. నాయనా విదురా, గాంధార దేశరాజు సుబలుని కూతురు 9 కొడుకులను కనే విధంగా వరం పొంది ఉందట. ఆ అమ్మాయిని మన ధృతరాష్ట్రునికిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది. వంశాన్ని ఉద్ధరించే వాళ్ళు 9 పుడతారు. ఈ కురువంశానికి ఎన్నటికీ వంశ విచ్ఛేదనం జరగకుండా అనేక మంది సంతానాన్ని కలిగేలా ధృతరాష్ట్రునికి గాంధారిని ఇచ్చి వివాహం చేద్దాం అని అన్నాడు. విదురుడు కూడా బాగుంటుంది అన్నాడు. ఆయన గొప్ప తెలివైనవాడు. భీష్మునిలో ఎంత వంశ విచ్ఛేదన భయం పట్టుకుందో అర్థం చేసుకోగలడు. భీష్ముని ప్రతిపాదనకు గాంధార రాజైన సుబలుడు చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు. గాంధార రాజా అంతఃపురంలో సుబలుని నిర్ణయం విన్న బంధుజనం, మనిషికి అన్నింటికన్నా తల ప్రధానమైనది, ఆ తలలో కళ్ళు మరింత ప్రధానమైనవి. కాని ధృతరాష్ట్రునికి కళ్ళు లేకపోయినా అతనిలోని ఉత్తమ గుణాలు సుబలునికి కళ్ళులాగే కనిపించినట్లున్నాయి అని వ్యంగ్యం చేశారు. ఇలాంటి గుడ్డివారితో గాంధారి జీవితం ఎలా ఉంటుందో, ఈ రాజు ఇలా చేశాడే అని గుసగుసలాడారు. ఈ గుసగుసలు గాంధారి చెవిన పడ్డాయి. ఆమె ఎంతో ధర్మాత్మురాలు. తన తండ్రి తీసుకున్న నిర్ణయాన్ని ఆమె శిరసా వహించింది. తనకు తగిన భర్త ధృతరాష్ట్రుడే అని
బంధుజనులను ఒప్పించేలా ప్రకటించింది. అంతేకాకుండా భర్త చూడలేని ఈ రంగుల లోకం తాను కూడా చూడనని పరపురుషులను చూడకుండా కళ్ళకు గుడ్డ కట్టుకుంది. గాంధారి సోదరుడు శకుని గాంధారిని చాలా సంపదను తీసుకుని హస్తినాపురం వచ్చాడు. అక్కడ గాంధారికి ధృతరాష్ట్రుడికి అత్యంత వైభవంగా వివాహం జరిగింది. అదే సమయంలో గాంధారినే కాకుండా గాంధారి చెల్లెళ్ళు 10 మందిని కూడా ఒకేసారి వివాహం చేసుకున్నాడు ధృతరాష్ట్రుడు. ఆ తర్వాత కూడా భీష్ముడు వంశానికి ఏర్పడ్డ ఆటంకం వల్ల కలిగిన భయంతో చాలా మంది కన్యలను వివిధ దేశాల నుండి తెచ్చి పెళ్లి చేశాడు. అలా చివరికి ధృతరాష్ట్రునికి 100 మంది భార్యలు అయ్యారు. ఇప్పుడు కురువంశానికి వారసులు ఉండరన్న భయం లేదనుకున్నాడు భీష్ముడు. అపరిమిత వేగంతో పరిగెత్తే గుర్రాన్ని అరుక్షణంలో లొంగదీసి దౌడు తీయించగలిగేవాడు. మదమెక్కి విధ్వంసం సృష్టించే ఏనుగును ఒక్క గెంతులో కుంభస్థలం పైకి ఎక్కి దూకి మదం అణచగలిగేవాడు. కత్తి తిప్పటంలోనూ ఈట విసరటంలోనూ ధనస్సు ఎక్కుపెట్టి శర పరంపరలు కురిపించడంలోనూ ఎదురులేనివాడుగా మచ్చలేని పున్నమి చంద్రుడు లాంటివాడు పాండురాజు కూడా యుక్త వయసుకి వచ్చాడు. అతడిని చూసి భీష్ముడు చాలా సంతోషించి ఇతడికి కూడా వివాహ వయసు వచ్చింది అని విదురునితో కలిసి సంప్రదింపులు ప్రారంభించాడు. సూరసేనుడు అనే యాదవరాజు పెద్ద కూతురు పృథ వసుదేవుని సోదరి. తన మేనత్త కొడుకైన కుంతీభోజునికి సంతానం లేనందువల్ల సూరసేనుడు పృథను కుంతీభోజునికి దత్తతగా ఇచ్చాడు. అందువల్ల పృథను అంతా కుంతి అని పిలుస్తుంటారు. కుంతి చాలా గొప్ప సహనశీలి, స్నేహశీలి, ఉదాత్తమైన గుణం కలది. అతి మంచితనం అమాయకత్వంలా కనబడడం సహజమే కదా. కుంతీభోజుని ఇంట అల్లారు ముద్దుగా పెరుగుతూ ఇంటికి సంబంధించి అన్ని అధికారాలను తానే నడుపుతూ సేవకులను చెలికత్తెలను తానే అజమాయిషీ చేస్తూ వచ్చే బంధువులను పోయే బంధువులను బ్రాహ్మణులను ఋషులను తన మృదువైన మాటలతో మెప్పిస్తూ వారి సకల సౌకర్యాలని కనిపెట్టి సమకూరుస్తూ వారి చేత ఈ అమ్మాయి తలలో నాలుకలా మెదులుతుంది, ఎంత చక్కగా గౌరవించదగిన ప్రతి ఒక్కరిని మర్యాద చేస్తుంది అని పొగిడేవారు. ఆ సమయంలో కుంతీభోజుని ఇంటికి దుర్వాసుడు అనే సిద్ధముని వచ్చాడు. ఆయన బ్రహ్మ సమానుడు, గొప్ప తపశ్శక్తి కలవాడు, త్రికాలజ్ఞుడు. కాని ఎంత గొప్ప తపశ్శక్తి కలవాడో అంతటి ముక్కోపి. ఆయన తమ రాజ్యంలోకి అడుగు పెడితే రాజ్యంలో నెలకు 4 వర్షాలు కురుస్తాయని, తన అంతఃపురంలోకి అడుగు పెడితే 1000 ఏళ్లు తన పాలన వర్ధిల్లుతుందని ఆనందించాడు కుంతీభోజుడు. కాని ఆయన కోపం గుర్తుకు వచ్చి వణికిపోయాడు. ఎక్కడ ఏ తేడా వచ్చినా ఇక అక్కడితో తన పని సరి అని. అప్పుడు తన ఆలోచన కుంతి వైపుకు మళ్ళింది. కుంతి గొప్పవారికి ఎలా సేవలు చేయాలో బాగా తెలుసు. అలా అని అందరూ ఆమెను పొగుడుతూ ఉంటారు. అందువల్ల దుర్వాస మహామునికి సేవలు చేసే భారం కుంతికి అప్పగించాడు రాజు. కుంతి కూడా ఆనందంగా ఆ మునికి సేవలు చేసింది. అలాంటి మహర్షుల నియమ నిష్టలు చాలా కఠినతరంగా ఉంటాయి. వేకువజామున లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వేళ దాకా ఆయన అవసరాలను వెంటనే సమకూర్చింది. అది కూడా ఎంతో వినయం, గౌరవం, భక్తితో. ఆమె సేవలకు ఆ మహాముని దుర్వాసుడు చాలా సంతోషించాడు. ఈ కుమారి చాలా ఉత్తమురాలు, లోకోద్ధరణలో ఈమె ముఖ్య భూమిక పోషించగలదు అని తలచి, నీవు నాకు గొప్ప సేవ చేశావు, సంతృప్తికరమైన భోజనం పెట్టావు, అందుకు ప్రతిగా నీకు ఒక మంత్రం ఉపదేశిస్తాను. నీవు ఆ మంత్రాన్ని ప్రయోగించి నీకు ఇష్టమైన దేవతను ప్రార్థించి కోరిన కొడుకులను పొందవచ్చు అని అవసరం అయినప్పుడు పొందగలిగే గొప్ప మంత్రాన్ని ఉపదేశించి వెళ్ళాడు. ఆ తరువాత కుంతీదేవి కొద్ది రోజులు ఆ మంత్రం సంగతి మర్చిపోయింది. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.